ఎస్, ఈడీ మొక్కుబడి కేసుల విచారణలో కనిపించని పురోగతి, ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, గొర్రెల స్కామ్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని అధికారిక ప్రకటన, నాటి శాఖ మంత్రిని నేటికి విచారించని దర్యాప్తు సంస్థ, ఫార్ములా ఈ కార్ రేసును అదే తీరు, ఏ కేసులోనూ కూడా కొలిక్కి రాని ఎంక్వైరీ, కనిపించని అరెస్టులు, పైగా కాళేశ్వరం ట్యాపింగ్ కేసును సిబిఐకు ఇవ్వాలంటూ బీజేపీ నేతల డిమాండ్, బీఆర్ఎస్ను లొంగ తీసుకునేందుకే అని కాంగ్రెస్ ఆరోపణలు. ఇది వాస్తవమే. చాలా ఎలా అంటే ఒక్కటంటే ఒక కేసు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫుల్ఫిల్ చేయలే. పొంగులేటి మీద దాడులు అట్లనే అయిపోయింది, అండ్ మిగతా వ్యక్తుల మీద దాడులు అట్లనే అయిపోయింది. గొర్రెల స్కాము మరి ఇప్పుడు తీసుకుంటున్నా అంటున్నారు, మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కూడా తీసుకుంటాం అంటున్నారు. సో ఇవన్నీ కూడా తీసుకుంటాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏది కూడా ఎగ్జిక్యూషన్లో మాత్రం ఫెయిల్ అవుతుంది. సో ఈ విషయంలో తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశం కూడా గమనిస్తూ ఉంది బీజేపీ పార్టీని. ఇప్పుడు ప్రత్యామ్నాయం కేంద్రంలో 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఒకటి ఐదర్ బీజేపీ లేదా కాంగ్రెస్, వేరే ప్రత్యామ్నాయం లేదు. చాప కింద నీరులాగా విస్తరిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీనేమో తొక్కి నారదీసి పెట్టారు. వాళ్ళ లిక్కర్ స్కామ్లో కవితతో చేతులు కలిపినారు, వాళ్ళ కేల్కతం దుకాణం బంద్ అయింది. సో అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పరిస్థితి ఏందనేది తప్ప మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో, అంటే త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రివిధ దళాలతోటి ముందరికి వెళ్తుంది బీజేపీ అనేది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా అది ఎంత రాజకీయ ప్రపగండా అయినా, రాజకీయంగా మాట్లాడుతున్నా ఇక్కడ ఫీల్డ్లో తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారతదేశం ప్రజలకు తెలుస్తూ ఉంది ఎవరు ఏంటి, ఎట్లా, ఎన్ని కేసెస్ వీళ్ళు మూసేస్తున్నారు. సో ఏ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మళ్ళీ వచ్చి బీజేపీలో ఎట్లా జాయిన్ అవుతున్నారు, అండ్ ఇక్కడ లాబింగ్ చేసే వాళ్ళు ఎవరు, ఈడీని గ్రిప్లో పెట్టుకొని కొంతమంది నాయకుల పిఏలు ఏ రకంగా లాబింగ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు తెలియక కాదు, లేకపోతే వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, అన్నీ తెలుస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఈ 3వసారి మోడీ కోసము అందరం కేవలం మోడీ కోసం వేయడం జరిగింది. అండ్ ఈ ఏదైతే సనాతన ధర్మం ఉందో, ఏదైతే ధర్మ వ్యవస్థ కోసం అంటున్నారో, లేకపోతే ఇంకేదో అంటున్నామో, సో దానికోసం సరే ఈ యుద్ధాల నుంచి వీటి నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనము ముందరికి వెళ్తున్నాము. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సరే ఏదో ఒకటి ఐదర్ కాంగ్రెస్ లేదా ఇంకా బీజేపీ ఉంది, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్రజలు కూడా ఓట్లేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు అవినీతిని ఏరి పారేస్తామని చెప్పి ఏరి పారేయకుండా వీళ్ళని వాషింగ్ పౌడర్ నిర్మా చేసుకుంటూ లోతుగా, లేకపోతే రాజకీయ అంటే దీన్ని డెఫినెట్గా రాజకీయ వ్యభిచారం అని అనాలి. సో స్కాములు చేసిన వాళ్ళని కాపాడడము, లేకపోతే రాజకీయ ప్రలోభాల కోసం వాళ్ళని లొంగ తీసుకోవడము, లేకపోతే వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడము, వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడము. సో ఇటువంటివన్నీ నడుస్తున్నప్పుడు ప్రజలకు నమ్మకం కోల్పోతుంది. సో ఎంత అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు చేసినా, ఏం చేసినా వేసేవాళ్ళు వేయరు. సగం మంది ఆ 50% ట్యాంపర్ చేస్తారు, 100% ఓట్లు అయితే ట్యాంపర్ చేయరు కదా, మీరు చేయలేరు కదా. సగం మంది పబ్లిక్ అయితే వేయాలి కదా. సో ఇప్పటికే ఎన్ని సీట్లు తగ్గినాయి, అతి కష్టం మీద దగ్గర ఇంకొక 75-80 సీట్లు రావాలి. ఆల్మోస్ట్ ఒక కొన్ని రౌండ్ ఫిగర్గా ఒక 100 సీట్లు వేసుకోండి. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొట్లాడాలి, ముందరికి వెళ్ళాలంటే ప్రజాక్షేత్రంలో ఏ రకంగా ఉన్నామో, సో ఎన్ని స్కాములు మనం బయట పెట్టినాం, ఎంతమందిని మనము అరెస్ట్ చేసి లోపలేసినాం, ఏ రాజకీయ నాయకుల్ని ఏం చేసినాం అనేది కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర త్రివిధ దళాలు కావచ్చు, సిబిఐ, ఈడీ, లేకపోతే ఐటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. సో ఏ రకంగా మనం ముందరికి వెళ్తున్నాం, మన వర్క్ ఏంటి అనేది చూస్తారు. సో ఇవన్నీ కూడా బీజేపీ దానికి అనుగుణంగా ముందరికి తీసుకెళ్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతా ఉన్నాము. ఒకసారి మనం దానికి సంబంధించినదే చూద్దాము. సో ఇక్కడ చూస్తే కేసుల విచారణలో కనిపించని పురోగతి, 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, గొర్రెల స్కామ్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని అధికారిక ప్రకటన,
నాటి శాఖ మంత్రిని నేటికి విచారించని దర్యాప్తు సంస్థ. ఫార్ములా ఈ కార్ రేసులోను కూడా అదే తీరు. ఏ కేసులోను కూడా కొలిక్కిరాని ఎంక్వైరీ, కనిపించని అరెస్టులు. పైగా కాళేశ్వరం ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేతల డిమాండ్. బీఆర్ఎస్ను లొంగదీసుకునేందుకే అని కాంగ్రెస్ ఆరోపణలు. రాష్ట్రంలో ఈడీ విచారణ చేపట్టిన కేసుల్లో ఏ ఒక్కటి కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో కమలం, గులాబీ పార్టీల మధ్య తెర వెనుక పొత్తు ఉందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కౌంటర్ వేస్తున్నాయి. సిట్, ఏసీబీ కేసులను ప్రస్తావిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ కమెంట్స్ చేస్తుంది. ఒకే విషయంపై ఎవరికి వారు కొత్త భాష్యాలు చెబుతూనే ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ 11 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన సాగించగా గత 20 నెలల నుంచి కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అవకతవకలు, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, నిధుల వినియోగం తదితర అంశాలపై మూడు పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు 2 కేసులు తెర మీదకి వస్తుంది. ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది గొర్రెల స్కామ్. ఈ గొర్రెల స్కామ్ గురించి మనం గతంలోనే ఎన్నో సందర్భాల్లో మనం విశ్లేషించుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమాయకులను బలిపశువును చేసింది. సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది. వాస్తవానికి దీంతో సత్సంబంధాలు ఉన్నాయి ఎవరికండి? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఓఎస్డి, ఆ ఓఎస్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టినారు అంతే. కానీ ఆ ఫైల్ మీద సంతకం పెట్టింది ఎవరు? వాళ్ళు పెట్టమంటే వీళ్ళు పెట్టారు కదా. ఏం జరిగింది అక్కడ? సో ఎవరిని ఎంక్వైరీ చేయాలి అక్కడ? సో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యాంటీ కరప్షన్ బ్యూరో ఏదో ఎంక్వైరీ చేసినట్టే చేసింది. కానీ ఓఎస్డితో పాటు తెర వెనకాల ఉన్నది ఎవరు? మాజీ మంత్రితో పాటు తెర వెనకాల ఉన్నది ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. కానీ ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్ చేసినటువంటి తప్పును ఒక దళిత బిడ్డ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ దళిత బిడ్డకు దీనికి సంబంధం లేదు. తప్పు చేసిందేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందేమో ఒక దళిత బిడ్డని. అండ్ దీని గురించి బక్కా జెర్సన్ గారు తప్ప ఎవరు మాట్లాడరు. సో అందరికీ తెలుసు ఈ గొర్రెల స్కామ్ జరిగిందని తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా దాన్ని అమ్ముకున్నారో తెలుసు, ఎట్లా సొమ్ము చేసుకున్నారో తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది గొర్రెల స్కాము. ఏ రకంగా ముందరికెళ్తుందో అన్నీ తెలుసు. అన్నీ తెలిసే జరుగుతున్నాయి. అంటే ఇట్లా ఉంది వ్యవస్థనే, ఇట్లా 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 తగలడ్డది. మనం దీన్ని ఏం చేయలేము. సో ఇప్పుడు దీన్ని ఈడీ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అంటుంది. అంటే ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి? ఎస్, నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేసే దమ్ములు ఈడీకి ఉన్నాయా? లేకపోతే ఇది కూడా రాజకీయ ప్రలోభం కోసమో, లేకపోతే ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తిని మళ్ళీ బీజేపీలో జాయిన్ చేసుకోవడం కోసమో, లేకపోతే కేటీఆర్ లాంటి వ్యక్తినో, లేకపోతే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసమో, లేకపోతే విలీనమే చేసుకోవడం కోసమో చేస్తున్నారా? అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మరి మీరు అనుకుంటున్నారు ప్రజలు ఏం గమనియట్లే అనుకుంటున్నారు. సరాసరి ఎవడన్నా కొత్త పార్టీ పెట్టిండు అనుకోండి, అటువైపు చూసినా ఆశ్చర్యపోకర్లే. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కొత్త అలా అని, లేకపోతే కవితను నమ్ముతారనో, లేకపోతే ఇంకోరనో అని మనం చెప్పలేం. కానీ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ పాతోళ్ళే కొత్తగా మారుతారా, లేకపోతే కొత్త పార్టీ వస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తారో తెలియదు. ఎందుకని? వ్యవస్థల పట్ల ప్రజలకు ఇప్పుడు ఏ లీడర్ ఎంత పని చేస్తున్నాడు అనేది మనం సర్వే చేస్తున్నప్పుడు అసలు ప్రజలు మన ప్రభుత్వ తీరు పట్ల కానీ వ్యవస్థల పట్ల, వ్యవస్థ అంటే రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ కావచ్చు, యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, సిఐడి కావచ్చు, అటు కేంద్రానికి సంబంధించిన సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈ 6 వ్యవస్థలు సరిగ్గా ఉంటే బాగుండేదని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. సో దీని మీద సర్వే చేయాలా? అసలు ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉందా ప్రజలకు?
దీని మీద సర్వే చేస్తే అసలు ఉందా, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది తెలుస్తుంది. లేదు ఓ జీరో ఒక 1% 2% ఉంది, ఇట్లనే అరెస్ట్ చేస్తాం, ఈడీ ఎంక్వైరీ చేసుకుంటాం, కానీ ఏం చేయకుండా ఇట్లనే ఉంటే ఉన్న వ్యవస్థ కూడా పోతుంది, ఉన్న నమ్మకం కూడా పోతుంది, ఉన్న పార్టీల మీద కూడా నమ్మకం పోతుంది. అంటే ఇప్పుడు ప్రతిసారి మోడీ పేరు చెప్పుకోను, ప్రతిసారి మోడీని చూసి అమిత్ షాని చూసి ఓట్లేరు కదా. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు, ఇప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నా ముఖం చూసి అందరూ ఓట్లేస్తారు అనుకున్నారో, మొన్న కేసీఆర్ ముఖం చూసి వేసిరా ఎమ్మెల్యేలకు 2 సార్లు వేసిరు కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీకి. 3ఓసారి కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసిరా, వేయలే. కొన్ని వ్యక్తిగతంగా కూడా ఉంటాయి కొన్ని మనం నిర్ణయాలు తీసుకోవాల్సినవి. సో పూర్తిగా నమ్మకం అనేది పోతుంది, దీని మీద పోయింది, ఆల్మోస్ట్ పోయింది. అసలు దీని మీద చేయాలా, ఒక సర్వే చేపట్టాలి దీని మీద. ఇక్కడ ఇగో ఫార్ములా ఈ కార్ రేసులో అదే తీరు, ఏ కేసులోనూ కూడా కొలిక్కినా అని ఎంక్వైరీ, కనిపించని అరెస్టులు, పైగా కాళేశ్వరం ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేతల డిమాండ్. బీఆర్ఎస్ను లొంగ తీసుకునేందుకే అని కాంగ్రెస్ ఆరోపణలు తెలియజేస్తోంది. సో ఇక్కడ చూస్తే ఇగో రాష్ట్రంలో ఈడీ విచారణ ఇదంతా అయిపోయింది, రంగంలోకి ఈడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రంలోని బీజేపీ ఇన్నాళ్ళు ఒక్క కేసు సైతం ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. రాష్ట్రంలో 20 నెలలుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అప్పటి మంత్రుల కేసులు నమోదు చేయకుండా ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఏసీబీ సిట్ అధికారులను కాంగ్రెస్ ప్రభావితం చేస్తూ కేసులను ముందుకు వెళ్ళనివ్వడం లేదని, గులాబీ పార్టీ పట్ల మెతక వైఖరితో ఉంటున్నారని, అందుకే వారిని అరెస్టు చేయట్లేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కమలం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఇప్పటి వరకు ముఖ్య రాజకీయ నేతలతో పాటు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అది దీపావళికి పేల్తదనుకొని పేలకుండా ఉండేటువంటి తుస్సు బాంబులాగా తయారైపోయింది. అండ్ వీళ్ళు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నానడము కానీ చేయకపోవడము, మళ్ళా సీఎం రమేష్ లాంటి వ్యక్తి ఒకటి వచ్చి బీజేపీలో విలీనం చేస్తారు బీఆర్ఎస్ అని చెప్పడం, కవితని బయటికి పంపిస్తే, కవితనేమో తెలంగాణ జాగృతితోటి మళ్ళీ ముందరికి వెళ్తున్నా అని చెప్పడం, కవిత లాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది నాకు నచ్చలేదని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒకటొకటి రాజకీయ డ్రామాలు అయితే బాగా ప్లే అవుతున్నాయి.